దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరిని సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని మీ గృహాల్లోకి రావడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కీర్తనాకారుడు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, కృపాక్షేమాలే నా వెనువెంట వస్తాయి, చిరకాలము నేను యెహోవా మందిరంలో ఉంటానని అతడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నిజంగా దావీదు సింహాసనం మీద ఉండడానికో, సైనికుల మధ్య సైన్యాధిపతుల మధ్య ప్రజల మధ్య ఉండి వారు గణపరుస్తుంటే ఆ ఘనతలు అందుకునే పని మీదే ఆయన ఉండలేదు గాని, వాటి మీదే ఆయన దృష్టి పెట్టలేదు గాని, అతడు సింహాసనం కంటే, ఐశ్వర్యం కంటే, ఆస్తుల కంటే, ధనధాన్యాల కంటే, కుటుంబం కంటే ప్రభు సన్నిధిని, ప్రభు మందిరాన్ని ఎక్కువగా అతడు ప్రేమించటం ఈ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు దేవుని మందిరంలో చిరకాలం నేను ఉంటానని ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. చాలా మంది జనులు వారి జీవితంలో పుట్టి చనిపోయే సమయంలోపు 70 సంవత్సరాల పాటు ఒక మనుషుడు బ్రతికితేనంట అతడు దేవునికి ఇచ్చే సమయం 6 నెలలేనని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఒక మనుషుడు 70 సంవత్సరాలు బ్రతికితే ఆ మనుషుడు నిద్రపోవడానికి ఎక్కువ సమయం ఇస్తున్నాడంట, తినటానికి కొంత సమయం ఇస్తున్నాడంట, ఉద్యోగానికి కొంత సమయం ఇస్తున్నాడంట, ఇరుగు పొరుగు మాట్లాడే వారికి కొంత సమయాన్ని ఇస్తున్నాడంట. కానీ అతి తక్కువ సమయం ఎవరికి ఇస్తున్నాడంటే 70 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి బ్రతికితే దేవుని సన్నిధికి మాత్రమే అతడు సమయాన్ని తక్కువ ఇచ్చేది. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ సత్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? దేవుడు నీకు విస్తారమైనటువంటి కృపాక్షేమాలు నీకు అనుగ్రహిస్తుంటే మరి దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నావా? కృప అంటే ఏంటో తెలుసా? క్షమించటం. దేనిని నిన్ను క్షమించకూడదో దానిని క్షమించగలగడాన్నే కృప అంటారు. ఆ కృప యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంది. ఆయన మాత్రమే ఒక మనుషుడిని పరిపూర్ణంగా క్షమించగలడు. ఎందుకంటే మానవుడిని దేవుడు అంతగా ప్రేమించాడు, తన ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు, చనిపోయి అంతగా ప్రేమించాడు. అంతేకాదు, ఆయన 3వ దినాన్ని ఎందుకు లేచాడంటే ఆయనతో కూడా నిన్ను కూర్చోబెట్టడానికి, ఆయనతో కూడా దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి, సదాకాలం నిన్ను కాపాడటానికి ఆయన నీ కొరకు 3వ దినాన్ని లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ చెప్తుంది ఆయన కృప ఎంత అద్భుతమైందో చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయనో. దేవునికి స్తోత్రం. మనము ధనవంతులు కావాలని ధనవంతుడై ఉన్న యేసు ప్రభు ఒక దరిద్రుడు వలె ఈ లోకానికి వచ్చి పేదరికంలో పుట్టి పేదరికమైన జీవితాన్ని జీవించి, ఒక దరిద్రుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో అన్ని కష్టాలు అనుభవించి తుదకు మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు. ఎందుకంటే దరిద్రులమైన మనం ధనవంతులంగా మార్చబడటానికి. 113వ కీర్తనలో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన నేలన పడి ఉన్న దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పలో ఉన్న పేదలను పైకెత్తువాడని బైబిల్లో ఉంది. ప్రియ సహోదరిని సహోదరుడా, మరి ఆయన కృప మనల్ని ధనవంతులు చేస్తుందని బైబిల్లో ఉందండి. అందుకే దావీదు అంటున్నాడు, గొర్రెలు కాసే దావీదుని గొప్ప స్థితిలోకి తీసుకెళ్లింది ఆయన కృపేనని గుర్తించిన దావీదు అంటాడు, ఆ కృప దేవుడు నాకు తోడుగా ఉంచాడు, ఆయన సదాకాలం ఆ కృప నాతో ఉంచాడు, అందుకే నేను క్షేమం పొందుకుంటాను. కాబట్టి కృతజ్ఞతగా ఎప్పుడు దేవుని మందిరంలో ఉండి ప్రభువుని గణపరుస్తాను అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేకాదండి, 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై ఆయన వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు కృపను విస్తరింపజేశాడు అర్థమైంది కదండి. సర్వ సమృద్ధి మనం పొందడానికి ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడంట. అన్ని విషయాల్లో, అంటే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి అవ్వాలని, నీ ఉద్యోగం అభివృద్ధి అవ్వాలని, నీ భక్తి జీవితం అభివృద్ధి అవ్వాలని, నీ కుటుంబం అభివృద్ధి అవ్వాలని, నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలని, అన్ని విషయాలలో సర్వ సమృద్ధి పొందాలని ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు. అవునండి, అందుకే దావీదు దేవుని కృపను పొందుకొని అతడు గొర్రెల కాపరి స్థాయి నుంచి సింహాసనం స్థాయి వరకు ఎట్లా హెచ్చింపబడ్డాడో, అట్లా హెచ్చింపబడటానికి దేవుని కృప ఎంతగా సహాయం చేసిందో గుర్తించిన దావీదు అంటున్నాడు, ఆయన కృప సదాకాలం నాతో ఉంటది, కాబట్టి నాకు కృపాక్షేమాలే వస్తాయి, సదాకాలం నేను దేవుని మందిరంలో ఉండి ఆయన కనపరుస్తాను. ప్రభు నిన్ను అలా దీవించును గాక, నీ కుటుంబాన్ని అలా ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, వర్తమానాన్ని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దావీదుకి కృపాక్షేమాలు సదాకాలం ఇచ్చినట్లుగా చిరకాలము కృపాక్షేమాలు వీరి కుటుంబాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. మీ కృపను అనుగ్రహించి దీవించమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.